ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వరుడికి భక్తితో దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడ ఏవైనా వస్తువులు కొనుక్కుంటూ ఉంటామండి. ఆ వస్తువుల్లో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయో ఇప్పుడే వెలుగులోకి వచ్చిన ఈ వార్త. ముందు ఈ వీడియో చూడండి. షాప్ వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడు అనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటి పెద్దనాన్న దీని మీద జీసస్ రాస్తుంది అని చెప్పి చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్ళేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేసి ఏమున్నాయి అబ్జర్వ్ చేశారు ఇక్కడ. ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నా. వెంకటేశ్వర స్వామి ఉంగరం అంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారు అంటే రూపమే లేదండి అసలు. వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీని మీద కంప్లైంట్ చేయడం మహిళలు ఎక్కువ మటుకు ఇట్లా షాపింగ్ చేస్తూ ఉంటారు. దేవుడి వస్తువులు మనము తిరుపతికి వెళ్ళాం కదా, అందరికీ ఏవైనా ఇవ్వవచ్చు అన్న ఉద్దేశంగా కొంటూ ఉంటారండి. చూడండి, ఇగో ఈ పాదము నాకు ఎవరో మా తెలిసిన వాళ్ళు తిరుపతికి వెళ్ళాం తీర్థయాత్రలకని తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని చూడండి, దీని మీద ఇది శ్రీవారి పాదంగా మనం పూజించుకునేది. దీని మీద శంఖ చక్ర గద పాణి కాబట్టి ఆ రూపులు ఉంటాయి. కానీ ఇందులో ఏముందో చూసినరా, మధ్యలో చక్రానికి బదులు వాళ్ళది చాంద్ ముద్ర వేసి ఉంది. అదేవిధంగా కిందనేమో స్టార్. ఇవి మన పెరుమాళ్ళ పాదానికి ఉండేవి కాదు, కానీ మనం ఇవి తెచ్చుకొని శ్రీవారి పాదంగా పూజిస్తూ ఉంటాము. అంటే మనము ఎంత నిర్లక్ష్య వైఖరిలో ఉన్నాము భగవంతుడి పట్ల. దీన్ని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇది చూపించాలి మీకు అని. ఇప్పుడు ఈ విధంగా వెలుగులోకి వచ్చింది. ఏదో ఒకటి వచ్చిండొచ్చు అట్లా పొరపాటున అనుకొని వదిలేసిన. కానీ ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఈ విషయము వెలుగులోకి రావడము ఇప్పుడే చూసి నేను కూడా ఈ విషయాన్ని ప్రతి వస్తువును, ప్రతి తినే వస్తువు, కొనే వస్తువు ఏదైనా సరే జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలండి. మనం ఏ వస్తువు కొన్నా హలాల్ మార్కు ఉన్నాయి కొనుక్కోకూడదు. అవి దైవ ప్రసాదం అయిపోయిన ప్రసాదాన్ని తెచ్చి మళ్ళీ మనము అంటే అల్లా ప్రసాదం తిన్నట్టు హలాల్ మార్కు ఉంది అంటే. కాబట్టి దయచేసి మనము అందరం మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని కొనాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పదలుచుకున్నానండి. మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే మీరు కూడా అందరికీ తెలియజేయండి. చేస్తే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కొనే ముందు ప్రతి దాని మీద కూడా మనము అవగాహనతోని ఎరక ఉండి పరిశీలించి పరీక్షించి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. గుడ్డిగా ఏదాన్ని కూడా నమ్మవద్దు, కొనవద్దు, వినవద్దు. అట్లా అయితేనే మనము మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. తప్పకుండా మీకు ఇటువంటి ఏమైనా ఎదురైనప్పుడు వాటిని నలుగురితో పంచుకోండి. ఎందుకంటే అందరికీ అవగాహన కలుగుతుంది. ఏ ఒక్క విషయం పట్ల అయినా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ విషయం తెలవడం కోసమే నేను ఈ వీడియో చేశానండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చకపోవడం లేదండి. మనం ఇట్లాంటివన్నీ కూడా అందరికీ తెలియపరిస్తేనే మన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మన ధర్మం నిలబడుతుంది, మనము సుఖశాంతులతో జీవిస్తాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.